క్యామ్ జూమ్ చేయి ఓజీ పార్ట్ 2 ఉంది రే ऊंचा कोटा సూపర్ 20 ఇయర్స్ నుంచి వెయిటింగ్ బ్లాక్ బస్టర్ సినిమా థ్యాంక్ యూ సుజిత్ అన్న థ్యాంక్ యూ అమన్ భాయ్ చచ్చిపోతున్నారు లోపల సినిమా ఎక్కడ చూడలేదు పోక చింపారని సినిమా చంపారని అసలు సినిమా ఎక్కడ చూడలేదు పోక చింపారని అసలు చూస్తున్నాడా ఆయన సినిమా కానీ ప్రతి హైలైట్ అసలు మీరు 5,000 వెళ్ళొచ్చు 10,000 వెళ్ళొచ్చు టికెట్ 10,000 వెళ్ళొచ్చు సినిమా పోక చింపాడు బాబోయ్ సినిమా పోక తెగోయ్ జై బాబోయ్ చాలా బాగుంది అసలు వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది నైస్ ఇక వేరే లెవెల్ అంటున్నాను కదా అసలు చెప్పలేము ఇక అది ఇక అసలు అంచనాలకు మించుంది చాలా బాగుంది ఎక్కడ సాంగ్ ఉండాలో అక్కడే పెట్టిండ్రు బాగుంది వైలెన్స్ కంప్లీట్లీ వైలెన్స్ అన్న స్టైల్ రియల్ స్టార్ రెండు ఒకటే అలాగే కనిపిస్తుంది అదే వైరల్ మామూలుగా లేదు సినిమా అయితే అసలు మ్యూజిక్ కానీ లేదంటే అసలు సుజిత్ సూపర్గా చూపించాడు అసలు మామూలుగా లేదు వేరే అన్ని సినిమాలు ఒక లెక్క ఇది ఒక లెక్క ఖుషి జానీతో కలిపి కొట్టాడు మామూలుగా లేదు సూపర్ మ్యూజిక్ ఎక్సలెంట్ బట్ పిల్లలు కాదు ఓన్లీ అడల్ట్ సినిమా కంప్లీట్లీ వైలెన్సే కానీ కంప్లీట్లీ సూపర్ సినిమా అంతే సస్పెన్స్ ట్విస్ట్లు చాలానే ఉన్నాయి ఇంటర్వెల్స్ కానీ లైక్ ట్విస్ట్లు అంత ఎక్కువ ట్విస్ట్లు కాదు కంప్లీట్లీ ఒక చూస్తే ఎక్కడ బోర్ కొట్టలేదు కంప్లీట్లీ వైలెన్స్ అయితే ఎక్కువగానే ఉన్నది బట్ సూపర్ మూవీ ఓవరాల్గా మూవీకి ఇచ్చే రేటింగ్ 10/10 యాజ్ ఏ ఫ్యాన్ చెప్తున్నాను సూపర్ మూవీ అసలు మామూలుగా లేదు మూవీ అయితే హిట్ కంప్లీట్ పవన్ తుఫాన్ హెచ్చరికలు మీ స్టైల్కి ఎవరైనా ఫీజ్ అవ్వాల్సింది కళ్యాణ్ బాబు ఇది ఆట కాదు వేట ఓజీ వేట స్టార్ట్ అయింది టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ కాలీవుడ్లో కానీ అన్ని రికార్డ్స్ లేపేస్తుంది ఈ ఓజీ పవన్ కళ్యాణ్ ఖుషి 2001 అత్తారింటి దారి 2013 ఓజీ 2025 రికార్డ్స్ రిపీట్ 12 నెలలకు ఒకసారి వచ్చి రికార్డ్స్ ఊతకొస్తుంది జనం మొరుగుతున్నారు రికార్డ్స్ అక్కడక్కడ లేపేస్తున్నాడు ఓజీ ఓజస్ గంభీర కొడకల్లారా అన్నట్టు వేరే లెవెల్ ఉందా థ్యాంక్ యూ సుజిత్ అన్న కళ్యాణ్ బాబుని ఇలా చూస్తారని జీవితంలో అనుకోలేదు నెక్కరేసుకొచ్చి ఇండస్ట్రీ వేశారు సుజిత్ అన్న అరే ఒక్కటే చెప్తున్నాను కొన్ని కోట్ల మంది ఓపెన్లు పెట్టారా మన సుజిత్ అన్న కొత్త మూసుకొని అందరు పక్క తింగాల్సిందే తమనన్న బీజిక్ కొడతా ఉంటే ఎవడన్నా పోతే బాధ్యుడు జనాలు చచ్చిపోతే ఎవడు బాధ్యుడు రేపు ఎవరన్నా వచ్చేటప్పుడు ఎల్ఐసి కట్టుకొని రానిరా లేకుంటే మీరు పోతే మీ భార్య పిల్లలకైనా వస్తాయి సినిమాని మడతపెట్టి గ్యాంగ్స్టర్స్ ఎవరైనా ఉన్నారంటే అది సుజిత్ ఆ తమను నేను సింగిల్ షాట్తో 108 ఎక్కిస్తానని సుజిత్ బీజంతో పోయేలా చేస్తానని తమను ఇలా లేపేశారంట అన్ని రికార్డ్స్ గురూజీ త్రివిక్రమ్ గారు మీరు లేకపోతే ఓజీ లేదు ఓజీ లేకపోతే పవన్ కళ్యాణ్ కాలర్ ఎగరేసి లేదు అసలు ఈ చూస్తా ఉంటే కాలర్ ఏంట్రా తలలు చేసేలా ఉంది ఓజీ మీరు తప్ప పవన్ కళ్యాణ్కి ఇంత మంచి స్టోరీ ఎవరు ఎత్తుకి పెట్టలేరు గురూజీ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకోండి ఇంకో 10 ఏళ్ళు ఈ ఓజీ రికార్డ్స్ని ఏది తిరగ రాయలేదు మొత్తానికైతే ఇందులో ఇమ్రాన్ హష్మిని ఎంట్రీ అయితే వేరే లెవెల్లో ఉంది ఒకప్పుడు జలకతిక లాజా అన్నట్టు
జలకతికలాజా ఎక్ బార్ రాజా ఆజా ఆజా అన్నాడు. ఆయన విలనిజం స్టైలిష్ విలన్ దొరికాడు బాలీవుడ్కి మొత్తానికి అయితే పిచ్చెక్కిచ్చేసాడు ఆయన యాక్టింగ్ తోటి. మన అర్జున్ దాస్ గారు ఇందులో చిన్న క్యామియో, మన కలర్ఫుల్ హీరో సుహాస్ గారు ఉన్నారు, వేరే లెవెల్ ఉంది వాళ్ళు. మొత్తం అయితే డిప్యూటీ సీఎంగా కళ్యాణ్ బాబు బీజీ అయినా మనందరి కోసం తీశాడు ఓజీ అన్నట్టు. ఊర మాస్ సమ్మర్లో తాగాలి లెమన్ బీజంతో పోయేలా చేశాడు మన తమన్. ఇచ్చి పడేసాడని లోపలైతే బీజం, ఆ బీజంతో సగం ఎలివేషన్స్ మొత్తం లేపేశాడు. మొత్తానికి అయితే కార్ల రేజ్ పిచ్చున్న హీరో అజిత్. బాలీవుడ్ సినిమాని తలదిన్నేలా ఉందిరా ఈ డైరెక్టర్ సుదీప్, పిచ్చెక్కిచ్చేసాడు. మొత్తానికి అయితే బాగుందన్న ఓవరాల్ అందరూ వచ్చి చూడాల్సిందే, అందరు ఫ్యాన్ చూడాల్సిందే. మ్యూజిక్కి అసలే మైండ్ పోతుందన్న. పిచ్చోని అయిపోయినా మా పవర్ స్టార్ అంటే ఇదిరా. కొంతమంది ట్రోలింగ్ చేసిరన్న, ఓజీ చూడండి అందరికి రాడ్డు దింపుతాడు. పవర్ స్టార్ మేనరిజం, పవర్ స్టార్ లుక్, ఇది కదా సినిమా. అబ్బా ఏందన్న ఆ సుజీత్ దర్శకత్వము, తమను మ్యూజిక్, అమ్మో అవ్వా లేచి ఉచ్చా కోత అన్న. బాలేబాబు నరకడం చూసుడు, ఇప్పుడు పవర్ స్టార్ నరకడం కసా ఆ బ్లడ్తో ఏందన్నా, అది వాటరా బ్లడ్ ఏం నరుకురా నాన్న. ఓ సుజిత్ నువ్వు ఒక సైకో కానీ, నువ్వు బక్కాకుంటావు కానీ, అమ్మో నీ మైండ్ చాలా షార్ప్ రా నాయన. ఇంత నరకడమా మా పవర్ స్టార్ని సింపుల్గా చూస్తాం, కానీ ఇలా మాసుగా చూస్తామని నా లైఫ్లో అనుకోలే. ఒక బిర్యానీ తిన్నట్టుందన్న. ఒకటే అన్న, ఈ దసరాకి అమ్మ మగుడు మా పవర్ స్టారే. బా ఏందన్న ఆ స్టైల్ ఏంది, ఆ లుక్ ఏంది, ఆ నరక ఏంది, ఆ నరకడాలేంది. ఒరే అమ్మ అవ్వ నా మైండ్ మాత్రం పోయిందన్నా. అసలే ఇంకోసారి చూడాలన్న సినిమా. అబ్బా అట్లా ఉందన్నా సినిమా అంటే. ఇది ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఇలా ఉంటుంది, ఒక ఫ్యాన్ బాయ్ సాంగ్ బీజిఎం అంటే ఇలా ఉంటుంది. ఇది కదర్రా ఓజే. నెగిటివ్ చెప్పేటోళ్ళు, ట్రోలింగ్ చేసేటోళ్ళు రాడ్ దింపిండి సినిమాతో బ్రో. హ్యాపీ సూపర్.